అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్నది రోజు రోజుకి పెరుగుతున్న వినాయకుడు, రక్తం కారేలా కనిపించిన అద్భుత విగ్రహం, కోరిన కోరికలు నెరవేర్చే శక్తి ఉన్న దేవుడు ఆ వినాయకుడే ఈ కాణిపాకం విఘ్నేశ్వర స్వామి. వీడియో ప్రారంభించే ముందు ఒక చిన్న మనవి. ఇలాంటి దేవాలయాల నిజాలు, అద్భుతాలు తెలుసుకోవాలంటే ఇప్పుడే మన ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ను కూడా ఆన్ చేయండి. మీ యొక్క సబ్స్క్రైబ్ మా కంటెంట్‌కు పెద్ద ఆశీర్వాదం. ఇప్పుడు కాణిపాకం విఘ్నేశ్వర స్వామి పరిచయం తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం సమీపంలో ఉన్న చిన్న గ్రామమే కాణిపాకం. కానీ ఈ చిన్న గ్రామంలో ఉన్న వినాయకుడు దేశమంతా పేరుగాంచాడు. ఇక్కడి వినాయకుడిని స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి అని పిలుస్తారు. అంటే మనిషి చెక్కిన విగ్రహం కాదు, స్వయంగా భూమిలో నుంచి వెలిసిన దేవుడు. స్వయంభూ విగ్రహం కథ నిజం ఇప్పుడు తెలుసుకుందాం. చాలా ఏళ్ల క్రితం ఈ ప్రాంతంలో ముగ్గురు సోదరులు ఉండేవారు. వాళ్ళల్లో ఒకరు మూగవాడు, ఇంకొకరు కుంటివాడు, మరొక వ్యక్తికి కంటి చూపు లేదు. ఒకరోజు వారు పొలంలో బావి తవ్వుతుండగా గుణపానికి ఏదో గట్టిగా వస్తువు తగిలిందట. అదే సమయంలో ఆ రాయిలో నుంచి రక్తం కారటం ప్రారంభమైంది. భయంతో గ్రామస్తులు పరిగెత్తి వచ్చారు. ఆ రాయిని బయటకు తీసినప్పుడు అది వినాయక స్వామి ఆకారంలో ఉంది. అద్భుతం ఏమిటంటే ఆ ముగ్గురు సోదరులు క్షణాల్లో పూర్తిగా ఆరోగ్యవంతులయ్యారు. అప్పటి నుంచి ఈ వినాయకుడు వరసిద్ధి వినాయకుడిగా ప్రసిద్ధి పొందాడు. రోజు రోజుకు పెరుగుతున్న విగ్రహం ఆశ్చర్యకర నిజాలు ఇప్పుడు తెలుసుకుందాం. కాణిపాకం వినాయకుడి గురించి వినగానే ముందుగా గుర్తొచ్చేది ఒకటి. ఈ విగ్రహం రోజు రోజుకు పెరుగుతోంది. పాత రికార్డులు, కొలతల ప్రకారం ప్రతి కొన్ని సంవత్సరాలకోసారి విగ్రహం పరిమాణం పెరుగుతున్నట్టు ఆలయ అధికారులు అధికారికంగా తెలిపారు. అందుకే గతంలో చిన్నగా ఉన్న గర్భగుడి కాలక్రమేణా పెద్దదిగా మారింది. ఇది శాస్త్రీయంగా అర్థమవుతుందా, లేక ఇది దైవ మహిమేనా అనే ప్రశ్నకు ఈ రోజు వరకు స్పష్టమైన సమాధానం లేదు. విగ్రహంలో తడి, రక్తం లాంటి ద్రవం, అందులో ఉన్న నిజాలు ఇప్పుడు తెలుసుకుందాం. చాలామంది భక్తులు గమనించిన విషయం వినాయకుడి ఉదర భాగంలో ఎప్పుడూ ఒక రకమైన తడి కనిపిస్తుంది అని. కొందరు దానిని రక్తం అంటారు, మరికొందరు దానిని నీరు అంటారు. ఆలయ పండితుల ప్రకారం అది భూమి లోపలి తేమ వల్ల ఏర్పడే ద్రవం. కానీ భక్తుల విశ్వాసం మాత్రం వేరే. ఇది దేవుడి సజీవత్వానికి నిదర్శనం అని భక్తులు నమ్ముతారు. భక్తులు, వారి అనుభవాలు, వారి కోరికల ఫలాలు ఇప్పుడు తెలుసుకుందాం. సంతానం లేనివారు, ఉద్యోగం లేనివారు, వివాహ సమస్యలు ఉన్నవారు కాణిపాకం వినాయకుడిని భక్తితో దర్శించుకుని తమ కోరికలు నెరవేరాయని వేలాది మంది చెబుతుంటారు. ప్రత్యేకంగా అభిషేకం చేసి మొక్కుబడి కట్టడం ఇక్కడ చాలా ప్రసిద్ధి. ఇప్పుడు వరసిద్ధి వినాయక ప్రత్యేక పూజల గురించి, బ్రహ్మోత్సవాల గురించి తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం వినాయక చవితి, బ్రహ్మోత్సవాలు, సంకటహర చతుర్థి ఈ రోజుల్లో లక్షల మంది భక్తులు కాణిపాకం వినాయకుడికి దర్శిస్తారు. ఇప్పుడు ఆలయం విశిష్టత, వాటి నమ్మకాల గురించి తెలుసుకుందాం. అబద్ధం చెప్పి ప్రమాణం చేస్తే తప్పకుండా శిక్ష అనుభవిస్తారని నమ్మకం. నిజాయితీగా మొక్కుకుంటే తప్పకుండా ఫలితం లభిస్తుందని విశ్వాసం. ఇది కాణిపాక విఘ్నేశ్వర స్వామి మహిమ. నమ్మకం ఉన్నవారికి ఇది దేవుడు, అనుమానం ఉన్నవారికి ఇది ఒక అద్భుతం. ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. ఇలాంటి దేవాలయ నిజాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.